అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక మహేంద్ర నాయక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కడప జిల్లా జీజీఎస్ తాండాలో చోటు చేసుకుంది. తన భర్త మృతికి అప్పు ఇచ్చిన సుధీర్ నాయక్ సీకే దిన్నే పోలీసులే కారణమని మృతుడి భార్య ఆరోపిస్తోంది. సుధాకర్ నాయక్ అప్పు చెల్లించకపోతే చంపేస్తారని వేధించడం వల్లే చనిపోయాడని తెలిపింది. తమకు న్యాయం చేయాలని కడప డీఎస్పీ కార్యాలయం ఎదుట తాండా వాసులు ఆందోళనకు దిగారు. బాకీ డబ్బుల విషయంపై తన భర్తను సుధాకర్ నాయక్ సీకే దిన్నే పోలీసులు వేధించారని భార్య చెబుతోంది. మా ఆయన వేరే వాళ్ళకి లెక్క ఇవ్వాలని చెప్పి అప్పున్నామని చెప్పి వాళ్ళు రోజు ఇంటికాడికి వచ్చి టార్చర్ చేశారు సార్. ఆ భయంతో సగం మా ఆయన ఇంటికే రావడం మానేశాడు సార్. నాకు కూడా ఫోన్ చేసి నేను రాను, నేను వస్తే చంపేస్తారు, నాకు ఫుల్ టార్చర్ పెడుతున్నారు, నేను ఇంటికే రానని ఇంటికే రాలా సార్. ఎప్పుడు అర్ధరాత్రి వస్తాడు, 5కే లేచి వెళ్ళిపోతాడు భయంతో. ఈయన పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ అని ఉండేవాడు. మీ ఆయన పిలుచుకొని వస్తావా, లేకపోతే నేను ఆడున్నా లాక్కొని రావాలా, మీ ఆయన మాది నువ్వు డ్రామాలు ఆడుతావు, ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి 2 సార్లు ఇంటికి కూడా పంపిస్తున్నారు సార్ పోలీసు వాళ్ళని. నేను లేను, పనికి వెళ్ళిపోతా, నేను పని చేసుకుంటేనే బతకగలను, ఇంటికాడు ఉంటే నాకేం జరగదు. ఆయనందుకు ఆయన చావలేదు సార్, వాళ్ళే ఏదో చేసేసారు. అబ్బాయి పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు మా పాపకి ఫోన్ చేసి నువ్వు తీసుకొస్తావు, నీ మొగుడు తీసుకురావా, లంజముండ నువ్వు ఏం చేస్తున్నావు, ఎట్లా రాబెట్టాలో మాకు తెలుసు అనే అతను అక్కడ హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్ నాయక్ అతను ఫోన్ చేయడం జరిగింది. అక్కడ మా ఊరు ఆమె ఇంకొక ఆమె హోంగార్డ్గా పనిచేస్తుంది, ఆమె కూడా తీసుకొచ్చి ఫోన్ ఇవ్వడం జరిగింది. 2-3 సార్లు ఫోన్ చేశారు, కాన్ఫిడెంట్ ఫోన్లు కలపడము మాట్లాడడం అన్నీ చేశారు. మేము ఇప్పటివరకు కేసు పెడితే మా వరకు ఇప్పటివరకు పోలీసు వాళ్ళు కానీ ఎవరు స్పందించలేదు. మాకు ప్రాబ్లం ఏమంటే ఈ అబ్బాయి 1 లక్ష డబ్బులు తీసుకున్నాడు అబ్బాయి దగ్గర, సుధాకర్ నాయక్ అనే అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆర్థిక పరంగా అబ్బాయికి జరగలేదు. అతను పేమెంట్ ఇస్తావా సస్తావా అన్నప్పుడు అయ్యా నా దగ్గర లేదు, నేను ఇస్తా, నాకు కొద్ది రోజులు టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు. 1 మంత్ రిక్వెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఈ మంత్ 25వ తేదీ కొద్దిగా ప్రాబ్లం ఉండింది. ప్రాబ్లంలో ఇల్లు ఒకరికొకరు గొడవపడుకున్నారు. పడుకున్న తర్వాత 25 రోజుల నుంచి ఆపోతూ ఈ సుధాకర్ నాయక్ అనేవాడు మీరు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తావా, ఇవ్వవా, ఇవ్వకపోతే నిన్ను చంపడానికి రెడీ లేదా